డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఆరా మస్తాన్ సర్వే ఫెయిల్ అవబోతోందా? ఆరా మస్తాన్ అసలు సీక్రెట్ ఇదే అని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న వార్తలో నిజం ఎంతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30 ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1-2 సర్వేలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. అందులో రైజ్ అనే సంస్థ ఏ విధంగా ఉంటుంది అనేది కొంతమంది వివరణ కూడా ఇంతకు ముందు నుంచే ఇస్తూ ఉన్నారు. సరే, దాని గురించి ఎవరు పట్టించుకోకపోయినా ఆరా మస్తాన్ ఆరా సర్వే గురించి మాత్రం ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ఆరా మస్తాన్ ఇచ్చిన సర్వే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాబోతూ ఉన్నాడు. బొటాబొటీ సీట్లతో అయితే కానీ ఏ విధంగానైనా తిరిగి అధికారంలోకి వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఆరా మస్తాన్ సర్వే యొక్క సారాంశం. కానీ ఆ సర్వే రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన వెనకున్న కొన్ని సీక్రెట్లు ఉన్నాయి, దాని ప్రకారంగా ఈ సర్వే ఇలా మ్యానిపులేట్ చేయబడింది అని ఒక అంశం తెరపైకి వచ్చింది. అంతే, ఆ అంశం ఏమిటంటే, చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ని ఆరా మస్తాన్ తన భార్యకు కోరుకుంటూ ఉన్నట్టుగాను, దాన్ని నిరాకరించినట్టుగాను అక్కడి నుంచి ఆరా మస్తాన్ తెలుగుదేశం పార్టీ మీద కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి వైపుకి మళ్ళినట్టుగా కొంత సమాచారం బయటకు వస్తూ ఉంది. అందులో ఆల్మోస్ట్ ఆల్ నిజం ఉండే అవకాశాలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనేది చాలామంది చిలకలూరిపేట నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. నిజంగానే అక్కడ ఆరా మస్తాన్ టికెట్ను కోరుకున్న అంశంలో చాలామంది ధృవీకరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో టికెట్ రాని కారణానికే ఇప్పుడు ఆరా మస్తాన్ ఇలాంటి సర్వే తీశాడు అని. అసలు ఆరా మస్తాన్ కూడా ఈ సర్వే కనుక ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇక ఆరా మస్తాన్ ఉండడు అనే అంశాన్ని కూడా ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆయన ఈ సెఫాలజిస్ట్గా ఉన్న ఈ అంశాన్ని, దీన్ని స్టేక్గా పెట్టి, దీన్ని పణంగా పెట్టి అసలు రాజకీయ జీవితం ఇంకా మొదలే కాకముందే ఆదిలోనే తుంచివేసేటట్టుగా ఇలాంటి సర్వేలు చేస్తాడా అనే అనుమానం కూడా కొంత ఉన్నప్పటికీ టిక్కెట్ ఆశించింది మాత్రం వాస్తవం. చిలకలూరిపేటలో ఆయన సపోర్టు చేసి ఒక వ్యక్తిని ఏదో ఒక పార్టీ నుంచి నిలబెట్టిన మాట కూడా వాస్తవమేనని ఇప్పుడు మనకి సమాచారం వస్తూ ఉంది. అంటే ఆరా మస్తాన్ ఒకంత తెలుగుదేశం పార్టీ మీద కోపంగానే ఉన్నాడు అనేది నిజమైపోయినట్టుగా రుజువవుతోంది. దాంతోపాటుగా మరి ఒక సెఫాలజిస్ట్గా ఈ సర్వేలని ఇలా మ్యానిపులేట్ చేయటం వెనకున్న రహస్యం ఏమిటి అనంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన స్వయంగా 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పిన దానికి, ఆ తరువాత వేణుస్వామి లాంటి జాతక చక్రాలు వేసి కొంతమందిని తీసుకొచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పటానికి, ఇక కౌంటింగ్లో కూడా వాళ్ళ కార్యకర్తల్ని ఏ విధంగా ఉండాలని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కౌంటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి కేసులు కూడా పెట్టించుకునే విషయాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఆరా మస్తాన్ కూడా ఒక సర్వేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే అమ్ముడుపోయాడేమో అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇది ధృవీకరించి ఎవరు చెప్పలేకపోయినప్పటికీ కాదని చెప్పటానికి కూడా ఎటువంటి సమాచారం లేదు. అమ్ముడు పోకూడదని కానీ అమ్ముడు పోవలసిన అవసరం లేదని కానీ ఎవరు చెప్పలేని అంశం. కాకపోతే న్యూట్రల్ పర్సన్స్లో చాలామందిని, యూట్యూబర్స్లో కూడా కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభ పెట్టి వాళ్ళ వైపుగా మాట్లాడించుకుంటున్నది కూడా మనం చూసాం. మరి అలాంటిది ఇప్పుడు సర్వే సంస్థల దగ్గర కూడా, అంటే టైమ్స్ నౌ లాంటి ఒక పెద్ద మీడియా నుంచి కూడా నెల 24-25 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వస్తాయని చెప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ టైమ్స్ నౌకి ఆ సర్వే అందించింది కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులే అనే విషయాన్ని కూడా మనం ఇంతకు ముందు ఇదే కుండబద్దల ఛానల్లో మనం చెప్పటం జరిగింది. మరి అలాంటిది ఇప్పుడు ఆరా మస్తాన్ కూడా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళాడా అనే అనుమానాలకే ఎక్కువ బలం చేకూరటం మూలాన ఈ సర్వే నిజంగానే ఫెయిల్ అవుతుందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆరా మస్తాన్
ఈ సర్వే గనక ఫెయిల్ అయితే ఇక ఆయన మళ్ళీ ఈ జీవితంలో ఈ సర్వేల జోలికి వెళ్లకుండా ఉంటాను అనే విషయాన్ని ఆయన ధృవీకరించి చెప్పాడు. మరి అదే కారణానికి సర్వేలు చేయకుండా ఉంటాడా, లేదా ఆత్మసాక్షిలాగా మళ్ళీ శ్రీ ఒకటి ముందు తగిలించుకొని శ్రీ ఆత్మసాక్షి అని వచ్చినట్టు వేరే ఏదన్నా పేరు పెట్టుకొని వస్తాడేమో చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ట్రెండ్ ప్రకారంగా చూస్తే ఆరా మస్తాన్ సర్వే నిజంగానే ఫెయిల్ అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.